అందరికీ వెల్కమ్ టు జయవరస్థాన. ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది న్యూట్రల్ ప్రజలు కానీ, ఆంధ్ర రాష్ట్రం మీద అభిమానం ఉన్న ప్రజలు కానీ, బీజేపీ మనకేం చేయలేదు కదా, బీజేపీతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు అంత పొత్తుకి వెళ్తున్నారు? కొంతమంది టీడీపీ వర్గాలు, జనసేన వర్గాల్లో కూడా కొంతమందికి ఒక ఆలోచన ఉంది. టీడీపీ జనసేన కలిసి ఉంది కదా, మనకి చాలా వరకు మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు ఎందుకు? వైసీపీ వాళ్ళు అయితే 40 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు బీజేపీ పొత్తు కోసం కొట్లాడుతున్నాడు, సొంతంగా గెలవలేక. అదే మా జగన్మోహన్ రెడ్డి అయితే సొంతంగా గెలిచే సత్తా మా జగన్మోహన్ రెడ్డికి ఉంది. నేను ఒకటే చెప్తున్నాను ప్రజలకి, వైసీపీ నాయకులకైనా టీడీపీ నాయకులకైనా, సొంతంగా గెలిచే సత్తా అది ప్రజల ద్వారా రావాలి తప్ప ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా తమకు తాము ఇతర వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఇతర వాళ్ళు చేసే కార్యక్రమాలను ఆటంకాలు కలిగించి ఇతర పార్టీ వాళ్ళని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా, వాళ్ళ విధానాలను ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా, వాళ్ళ క్యాండిడేట్ని ధైర్యంగా తిరగనివ్వకుండా బెదిరించి మభ్యపెట్టి రాక్షసత్వంగా, ఒక నిరంకుశత్వంగా ఎలక్షన్లో భయభ్రాంతులు కురిచేసి నెగ్గాలనుకునే విధానాలు ఈ రాష్ట్రంలో కల్పిస్తే అది చాలా ప్రమాదకరమైన విషయం. ఈ రోజు రాష్ట్రంలో అటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే దానికి ఉదాహరణ తిరుపతి ఎలక్షన్ చూడండి. ప్రత్యర్థులను భయపెట్టి ఓట్లు వేయకుండా చేసి తమిళనాడు నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా ఓటర్లను తీసుకొచ్చి దొంగ ఓట్లు, ఒక ఐఏఎస్ ఆఫీసరు సంబంధించినటువంటి అతను పాస్వర్డ్ లీక్ చేసి దొంగ ఓట్లు జాయిన్ చేసి దొంగ ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా స్థానిక ఎలక్షన్లో కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్లో కానీ ప్రత్యర్థులు పోటీ చేయకుండా భయపెట్టి కొట్టి నామినేషన్లు లాగేసుకుని భయాందోళనకు గురి చేసి ఒక నిరంకుశత్వ విధానాలతో ఈ రాష్ట్రంలో విధానాలు ఉన్నాయి కాబట్టి 40 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంది కాబట్టి 2024 ఎలక్షన్లో సాపిగా ఎలక్షన్ జరగాలన్నా, ప్రజల భయాందోళనకు గురి కాకుండా ఓట్లు స్వచ్ఛందంగా వెయ్యాలన్నా ఇక్కడ న్యూట్రల్ వ్యవస్థ కావాలి, లేదా ఎంతో కొంత ప్రతిపక్షాలకు కూడా సపోర్ట్గా ఉండే వ్యవస్థ కావాలంటే బీజేపీ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ ఎంతో కొంత, ఎందుకంటే 2019 ఎలక్షన్లో ఇదే వైసీపీ పార్టీ టీడీపీ పార్టీని బీజేపీకి దూరం చేసి తాము దగ్గరయ్యి డీజీపీని కానీ, ఎలక్షన్ కమిషనర్ని కానీ, ఎస్పీని కానీ, ఐఏఎస్ని కానీ తమకు అనుకూలంగా మార్చుకుని ఎలక్షన్లో ఎంతో అనుభవం ఉండి పోలీస్ మేనేజ్మెంట్లో ఈ దేశంలోనే దిట్టైనటువంటి చంద్రబాబు నాయుడిని కట్టడి చేసి తమకు అనుకూలంగా ఇది ఎలక్షన్ కమిషనర్ని తమకు అనుకూలంగా తిప్పుకొని పోలీస్ వ్యవస్థను కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం తనకు అనుకూలంగా వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా మార్చుకుందో ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అంతకంటే ఎక్కువగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది. కాబట్టి ఏ ఓటు బ్యాంకు లేనటువంటి, కనీసం 1-2% లేనటువంటి బీజేపీ కానీ సీట్లు ఇచ్చి ఈ రోజున ఎందుకు టీడీపీ జనసేన అరులు చూస్తుందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంస పరిస్థితులు, అతని యొక్క మైండ్ సెట్, అతని గతంలో చేసినటువంటి విధ్వంసకర పరిస్థితుల నుంచి ప్రజల్ని, తమ పార్టీని, పార్టీ కార్యకర్తల్ని, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్ళడం తప్ప మరొక విధానంతో బీజేపీతో పొత్తుకెళ్ళడం వల్ల ఏదో ఓట్ల శాతం పెరిగిపోతుంది అనేది అయితే కాదు. యంత్రాంగం, వ్యవస్థలు ఎంతో కొంత సపోర్ట్ చేస్తాయనే విధానంతోనే ఈరోజు పొత్తుకెళ్తున్నారు. పొత్తుకెళ్ళి కూడా రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ఎంతో కొంత బీజేపీ నాయకులను ఒప్పించి ఎంతో కొంత ఈ రాష్ట్రానికి తీసుకొస్తాడనే ఆలోచన విధానం అతనికి ఉంది కాబట్టి ముందుకెళ్తున్నాడు. అంతే తప్ప మరొక విధానం అయితే లేదని నా ఆలోచన అది. ఇది కరెక్టా కాదా ప్రజలు వీడియో చూసిన మీరే గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్ అందరికీ.